ధర్మ సందేహాలు. దీక్ష తీసుకున్నాం, తల్లిదండ్రుల ఆబ్దీకాలు ఆ దీక్షాకాలంలో మధ్యలో వస్తే ఎలాగా అని అడిగారు. చాలామంది దీక్ష అంటే అవి అయ్యప్ప స్వామి దీక్ష ఆ కాలం 40 రోజులు, హనుమత్ దీక్ష 40 రోజులు, శివదీక్ష ఇట్లాంటివి భవానీ దీక్ష ఉన్నాయి కదండి, వాటి విషయంగా అడుగుంటారు అని నేను భావం చేస్తున్నాను. మరి ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, మీకు అంతకంటే ముందు శాశ్వతమైన దీక్ష ఒకటి ఉంది. తల్లిదండ్రులు గతించారనగానే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆ తిథి నాడు ఆబ్దీక పెట్టడం అనేది జీవితాంతం నువ్వు స్పర్శలో ఉండగా స్పృహలో ఉండగా నీకు అది జీవితాంతం ఉన్న దీక్ష. ఆ దీక్షని మరి ఆపడానికి వీల్లేదు. చాలామంది ఏంటంటే అబ్బేబ్బే ఈ దీక్షకాలం చేయకూడదండి, దీక్ష అయ్యాక చేయాలి చెప్తూ ఉంటారు. ఈ సందేహం గతంలో కూడా మన వాళ్ళు ఎవరు అడిగినట్టున్నారు, మనం గ్రూప్లో చేసినట్టున్నాం. కానీ సందర్భం వచ్చిన కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. తల్లిదండ్రుల ఆబ్దీకాలు ఆపకూడదు, మతాంతరం కూడా చేయకూడదు. మతాంతరం అంటే దర్భల బదులు గరిక వాడమని, నువ్వుల బదులు ఆవాలు వాడమని చెప్తూ ఉంటారు. చాలా తప్పుడు పనులండి అవన్నీ కూడా. అవేమీ చేయకూడదు, శాస్త్రీయంగా పెట్టాల్సిందే. తల్లిదండ్రుల ఆబ్దీకాలు మాత్రం ఇబ్బంది అట్లాగా చేయకూడదు. రెండోది ఏంటంటే పితృయజ్ఞానికే ప్రాధాన్యం. కాబట్టి ఆ తల్లిదండ్రుల ఆబ్దీకాలు గుర్తుపెట్టుకుని అవి అడ్డు రాకుండా దీక్ష తీసుకోవాలి. దేవయజ్ఞం ఈ దీక్షలు కూడా అయ్యప్ప స్వామి దీక్షో లేకపోతే భవానీ దీక్షో లేకపోతే శివదీక్షో ఆంజనేయ స్వామి దీక్షో ఇవన్నీ కూడా మరి దేవతా యజ్ఞాల్లో అవి. అలాగే పితృయజ్ఞం, దేవయజ్ఞం, మనుష్యయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం 5 కూడా వేదం వాటిని గౌరవించింది. అందులో పితృయజ్ఞానికే ప్రాధాన్యత ఉంది. పితృయజ్ఞంలో మతాంతరాలు చేయకూడదు, ఆపకూడదు పొరపాటును కూడా. అవి శాస్త్రీయంగా అనుష్ఠించాల్సిందే. కాబట్టి వాళ్ళ ఆధారం లేనటువంటి పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు. దీక్షలో ఉన్నావు కదా నువ్వు, కాబట్టి చదివిన ఆపకూడదు, దీక్ష పెట్టచ్చు, ఇవన్నీ కూడని మాటలు. వాటి మూలంగా వాళ్ళ పితృదోషాలు వస్తున్నాయని చెప్పేసి అందరూ కూడా జాతకాల్లో విశేషాలు అర్థం కాక పితృదోషాలకు శాంతులు తిరుగుతున్నారు. చేయకండి. తల్లిదండ్రుల యొక్క ఆబ్దీకాలు మానకూడదు, చేయాల్సిందే. ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళ ముహూర్తాలు వెళ్ళేటప్పుడు కూడా ఈ ఆబ్దీకాల యొక్క విశేషాలు కనుక్కోకుండా వెళ్ళి ముహూర్తం పెట్టించుకుంటూ ఉంటారు. ఆ కారణం చేత వివాహం రేపనగా ఇవాళ ఆబ్దీకం రావడం, వివాహం అయిన మర్నాడు ఆబ్దీకం రావడం ఒకసారి సంఘటనలు అవుతూ ఉంటాయి. ఆ సందర్భాల్లో ఆబ్దీకాలు ఆపచ్చా అంటే ఆబ్దీకాలు ఆపకూడదు, ఆబ్దీకాలు తదిగా పెట్టాల్సిందే. సమస్య లేదు, అందులో వేరే మాట లేదు. వాటిని తిథులు మార్చుకుని ఎప్పుడు పడితే ఎప్పుడు పెట్టుకునేవి కాదు అవి. కాబట్టి అది గమనించుకోండి. పితృదోషాలు తగలకుండా ఉండాలి అంటే మీరు దీక్షలో ఉండడమే అసలు ఆబ్దీకాలు చూసుకుని పెట్టుకోవాలి. ఆబ్దీకం అయిన తర్వాత కానీ ఆబ్దీకానికి దీక్ష అయిపోవడం కానీ లేదా ఆబ్దీకం అయిపోయిన తర్వాత దీక్ష ప్రారంభించడం కానీ పెట్టుకుంటే ఇబ్బంది ఉండేది కాదు. ఇట్లా పొరపాటు కనుక మధ్యలో తెలియక కనుక వస్తే మీరు దీక్షలో ఉన్నప్పటికీ కూడా స్వామివారికి నమస్కారం చేసుకోవడం, ఆ ధర్మాన్ని నిర్వర్తించడమే. అలాగే పితృధర్మాన్ని కనుక నిర్వర్తిస్తే స్వామివారు ఆగ్రహించడు, శాపం పెట్టడు, ఇంకా అనుగ్రహిస్తారు కూడా. ఇది గమనించుకోండి. స్వస్తి.